నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. బచ్చన్ ఇంట్లో గొడవలు, ఐశ్వర్య అభిషేక్ డివోర్స్ ఫిక్స్. బాలీవుడ్ బచ్చన్ ఫ్యామిలీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. స్టార్స్ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుపోతున్నారంటూ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గతంలో కూడా వీరిద్దరు విడిపోతున్నట్లు పలు రకాల వార్తలు వచ్చాయి. కాగా మరోసారి విడాకులు ఇష్యూ తెర మీదకు వచ్చింది. గత కొంతకాలంగా బచ్చన్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఐశ్వర్య అభిషేక్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు చాలామంది అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కూతురు ఆరాధ్య పుట్టినరోజు పార్టీలోనూ అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకే విడివిడిగా జీవిస్తున్నారు. అభిషేక్ ఐశ్వర్య కలిసి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆరాధ్య కోసం కలిసినా ఆమె పుట్టినరోజు వేడుకల్లో అభిషేక్ లేడు. ఇక ఐశ్వర్య కూడా తన పుట్టినరోజును ఆరాధ్య తన ఫ్యామిలీతో జరుపుకుంది అంటూ పలు నివేదికలు వెల్లడించాయి. గతంలో తమ మధ్య వివాదాలు వార్తలపై స్పందించలేదు. కానీ తాజాగా ఐశ్వర్య ఈ వార్తలపై స్పందించింది. ఇక ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ఆయన నా బెస్ట్ హస్బెండ్ అని చెప్పింది. అభిషేక్పై తన పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉంటాడని ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, ఇటీవల ముంబైలో కబడ్డీ మ్యాచ్ వీరి ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్ ఆరాధ్యతో పాటు ఐశ్వర్య తన జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఈ వీడియో ఫోటోలు చూశాక డివోర్స్ పుకార్లకు చెక్ పడింది.